అన్న సబ్స్క్రైబర్స్ రావట్లేదు, అన్న వ్యూస్ రావట్లేదు, వాచ్ టైం పెరగట్లేదు. సో ఈ వీడియోలో కొన్ని సెట్టింగ్స్ చెప్తా, సబ్స్క్రైబర్స్ ఎట్లా పెంచుకోవాలి, ఏం చేస్తే మనకు వ్యూస్ వస్తాయి అన్నది క్లియర్గా చెప్తా. హలో క్రియేటర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే 3 టాపిక్స్ అనేది కవర్ చేయబోతున్నా. చాలా మంది నాకు వీటిపైనే కామెంట్లు చేశారు, అన్న సబ్స్క్రైబర్స్ రావట్లేదు, అన్న వ్యూస్ రావట్లేదు, వాచ్ టైం పెరగట్లేదు. ఈ 3 అనేది ప్రతి ఒక్కరు కూడా ఈ 3 టాపిక్స్ పైనే కామెంట్లను చేశారనమాట. సో అందరికి కూడా కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్లానే నాకు కామెంట్ చేస్తూ మీకున్న డౌట్స్ అన్ని అడుగుతూ ఇట్లానే ప్రతి వీడియో అనేది ఎండ్ వరకు స్పెండ్ చేసి సపోర్ట్ చేస్తే రాస్తున్నా. సో ఈ వీడియోలో కొన్ని సెట్టింగ్స్ చెప్తా, సబ్స్క్రైబర్స్ ఎట్లా పెంచుకోవాలి, వ్యూస్ రానికి అయితే ఎటువంటి సెట్టింగ్స్ ఉండవు, కొన్ని టిప్స్ చెప్తా. ఆ సెట్టింగ్స్ ఆన్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి ఏంటనేది, ఏం చేస్తే మనకు వ్యూస్ వస్తాయి అన్నది క్లియర్గా చెప్తా. అండ్ వాచ్ టైం ఇంక్రీజ్ కావడానికి వాటికి కూడా కొన్ని మెథడ్ చెప్తాను. ఆ మెథడ్స్ అన్ని మీరు ఫాలో అయితే మాత్రం మీకు కావాల్సిన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్, వాచ్ టైం ఈ 3 కూడా పెరుగుతుందనమాట. సో గుర్తుపెట్టుకోండి, సబ్స్క్రైబర్స్ కావాలంటే ఎక్స్పెషల్లీ దానికి కొన్ని సెట్టింగ్స్ అనేవి చేసుకోవాలి. అది కూడా మనకు సెట్టింగ్ చేసిన వెంటనే సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారంటే రాంగ్ థింగ్. ఎప్పుడు కూడా ఎవరు అట్లా చెప్తే నమ్మకండి. బట్ సెట్టింగ్స్ ఆన్ చేసుకున్న తర్వాత దానికి సరైన స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి, కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్. అండ్ అవన్నీ ఎట్లా చేయాలి ఏంటనేది ఎక్స్పెషల్లీ మన వీడియో అనేది బ్రౌజ్ ఫీచర్లో రికమెండేషన్ అయ్యేలా, మన వీడియో అనేది అప్లోడ్ చేసిన వెంటనే ఎక్కువ మందికి సజెస్ట్ చేసేలా ఎట్లా ఏ సెట్టింగ్ ఆన్ చేసి మన వీడియో అనేది రికమెండ్ చేస్తుంది ఏంటనేది వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని ఎవరు లైక్ చెప్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్ ప్రమోషన్ చూడండి. సుమా కుకింగ్ బ్లాగ్స్ అనే ఛానల్ అనమాట. అందరూ కూడా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియోస్ అన్ని చూస్తూ వాచ్ టైం పెంచి సపోర్ట్ చేస్తారు రాస్తూ. అండ్ చాలా మంది కమెంట్ చేస్తారు, అన్న ప్రమోషన్ చేయడానికి మీరు ఎంత అమౌంట్ తీసుకున్నారనేసి. గుర్తుపెట్టుకోండి, నేను ₹1 కూడా తీసుకోను. ఇక నుంచి నా ప్రతి వీడియోలోని ఎవరైతే నాకు కామెంట్లు చేస్తారో అందరి కమెంట్లని పిక్ చేస్తూ ఎవరి కామెంట్ అయితే వస్తుందో వాళ్ళ ఛానల్ ఇట్లానే స్క్రీన్ షాట్ తీసి ప్రతి ఒక్కరి ఛానల్ అనేది ఇట్లానే నా ఒక్కొక్క వీడియోలో ప్రమోట్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. సో అందరూ కూడా మీ మంచి వాల్యుబుల్ కామెంట్ అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత మీకు ఏ నచ్చుతుంది, ఏది నచ్చట్లేదు, లేదంటే మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. మీ కామెంట్ అని పిక్ చేసి ఒక డైరెక్ట్గా వీడియో చేస్తా, లేదంటే కామెంట్లోనే ఆన్సర్ చేస్తా. డైరెక్ట్ మీరు కానీ నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే బయోలో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. డైరెక్ట్ నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతా. మీకు ఏ డౌట్ ఉన్నా సరే ప్రతి డౌట్కి నేను ఆన్సర్ చేస్తాను అనమాట. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ పెరగాలంటే ఏం చేయాలి? చాలామందికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే, నాకు చాలామంది ఇట్లానే కమెంట్ చేస్తున్నారు, అన్న సబ్స్క్రైబర్స్ రావట్లేదు, అన్న వ్యూస్ అనేది ముందు వచ్చి ఇప్పుడు రావట్లేదు, అండ్ అన్న వ్యూస్ అనేది రావట్లేదు, వ్యూస్ వచ్చినా సరే వాచ్ టైం అనేది పెరగట్లేదన్న, అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి అన్నది ఇట్లానే నాకు అడుగుతున్నారు అనమాట. అన్ని టాపిక్ అనేది ఈ వీడియోలో కవర్ చేస్తా. వీడియో అనేది చిన్నగా లెంత్ కావచ్చు, బట్ ప్లీజ్ అందరూ కూడా ఎండ్ వరకు చూసారనుకోండి, మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది పొందుతారనమాట. మీకు వ్యూస్ రాకపోవడం, లేదంటే సబ్స్క్రైబర్స్ పెరగకపోవడం, వాచ్ టైం పెరగకపోవడం, ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఈ వీడియోలో ప్రతి ప్రాబ్లంకి ఆన్సర్ దొరుకుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబర్స్ రావాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబర్స్ మనకు రావాలంటే మంచి కంటెంట్ అని ఇవ్వడానికి ట్రై చేయండి. ఎట్లా అంటే మన వాయిస్ ఓవర్ బాగుండాలి, అండ్ వీడియో క్వాలిటీ అనేది ఇట్లా హెవీ లైటింగ్ పెట్టేసి లేదా క్యామ్తోనే ఇట్లా పెడితే దానికి మ్యాటర్ అది కాదు, వీడియో క్వాలిటీ కాదు, ఇచ్చే ఇన్ఫర్మేషన్ అండ్ ఆడియో అవుట్పుట్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి. సెకండ్ ఏంటంటే మన వీడియో అనేది ఎక్కువ మంది క్లిక్ చేసి చూసేలా మనం చెయ్యాలి. అట్లా అయితే ఏంటంటే ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది, ఇంప్రెషన్ క్లిక్స్ వచ్చేలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ చూస్తారు కదా, ఇదేంటి యావరేజ్ వ్యూస్ అని ఎంత ఉంది, మనకు ఇంప్రెషన్ క్లిక్స్ అనేది ఎంత వచ్చాయి, ఇవి చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంప్రెషన్ క్లిక్స్ పెరగాలంటే థంబ్నెయిల్ బాగుండాలి. అందుకనేసి ఐ క్యాచ్ థంబ్నెయిల్ ఎప్పుడైతే మీరు ఎడిటింగ్ చేసుకుని ఇట్లా మీ వీడియోలో అప్లోడ్ చేస్తారో వెంటనే ఇంప్రెషన్ క్లిక్స్ అనేది పెరుగుతుందనమాట. ఎందుకంటే ఒక వ్యూవర్ అనేది మీ థంబ్నెయిల్ చూసే కదా క్లిక్ చేసి చూస్తారు, మీరు కూడా నా థంబ్నెయిల్ చూసే కదా మీరు నా వీడియోనే చూస్తారు. అందుకనేసి మనం ఎంత ఐ క్యాచ్, ఎంత ప్రొఫెషనల్ థంబ్నెయిల్ అనేది ఎడిటింగ్ చేయడానికి ట్రై చేసి అంత మంచి థంబ్నెయిల్ ప్రొవైడ్ చేసామనుకోండి, ఇంప్రెషన్ క్లిక్ త్రూ అనేది ఎక్కువ పెరుగుతుందనమాట. దానివల్ల సీటీఆర్ మనకు పెరుగుతుంది ఆటోమేటిక్గా. సో ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది, మన వీడియో నచ్చి ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతారు. లాస్ట్లో మీకు కొన్ని సెట్టింగ్స్ చెప్తానని చెప్పాను కదా, డెఫినెట్గా ఆ సెట్టింగ్స్ చెప్తాను. సో వీడియోని చివరి వరకు చూస్తే మీకు సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ కావాలంటే జస్ట్ 1 క్లిక్ అనమాట, ఏం లేదు. మీకు ఒక కామెంట్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అట్లా అయితేనే వాళ్ళు కామెంట్ చేయగలరు. ఇలాంటి సెట్టింగ్స్ ఉంటాయి. సో వీడియో కానీ స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు, కనుక వీడియో ఎండ్ వరకు చూడండి. సో మీరు చేయాల్సింది మంచి ఐ క్యాచ్ థంబ్నెయిల్. బ్రో మనకు థంబ్నెయిల్ ఎడిటింగ్ రాదు బ్రో, ఇట్లా చేయాలి, ఏం చేయాలి? చాలా వీడియోస్లో
క్యాన్వాలో చెప్పా, పిక్సార్ట్లో చెప్పా, పిక్సెల్ ల్యాబ్లో కూడా చెప్పా. మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. లేదంటే సింపుల్గా ఇప్పుడు చాట్‌జీపీటీ వచ్చింది, దాంట్లో కూడా నుంచి మీరు జనరేట్ చేసుకోవచ్చు థంబ్‌నెయిల్ అది హ్యాపీగా. నో ప్రాబ్లమ్, మీకు నచ్చిన వెర్షన్లో మీరు చేసుకోవచ్చు. సో అది మీ చాయిస్. కనుక థంబ్‌నెయిల్ చాలా ఇంపార్టెంట్ సబ్స్క్రైబర్స్ పెరగాలంటే. ఎందుకంటే ఎక్కువ మందికి రికమెండ్ చేయడానికి అండ్ ఇంప్రెషన్ క్లిక్స్ అనేది మనకు పెరగడానికి అనమాట. మీకైతే అర్థమైంది అనుకుంటున్నా, సబ్స్క్రైబర్స్ ప్రాబ్లం మీకు సాల్వ్ అయిందని అనుకుంటున్నా. సెట్టింగ్స్ ఏంటనేది ఎండ్లో చెప్పి. సో సెకండ్ వచ్చేసి వ్యూస్ రావాలంటే ఏం చేయాలి? అసలు వ్యూస్ రావాలంటే జస్ట్ ఏం లేదు, ఈ 3 మెథడ్స్ మీరు ఫాలో అయ్యారనుకోండి సింపుల్గా సరిపోతుందనమాట. మీ ప్రతి వీడియోకి వ్యూస్ అనేది వస్తాయి. ఫస్ట్ ఇందులో 3 మెథడ్స్లోని ఫస్ట్ మెథడ్ హుక్ పాయింట్, సెకండ్ మెయిన్ వాల్యూ, థర్డ్ వచ్చేసి సిటిఏ. అసలు హుక్ పాయింట్ అంటే ఏంటి బ్రో? చాలా వీడియోస్లో చెప్పా అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నా. హుక్ పాయింట్ అనేది మీరు మెయిన్ వాల్యూ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో అదే స్టార్టింగ్లో ఒక 15 సెకండ్స్ వరకు ప్రొవైడ్ చేయండి. అట్లా అయితే వచ్చిన వ్యూవర్ అనేది ఎండ్ వరకు స్పెండ్ చేశారనుకోండి, మీకేమొస్తుంది? యావరేజ్ వ్యూ డ్యూరేషన్ పెరుగుతుంది. దానివల్ల ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. ఎంత ఎక్కువసేపు స్పెండ్ చేస్తే అంత ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది అనమాట మీ వీడియో అనేది. చాలా వీడియోస్లో ఇదే చెప్పా అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నా. కనుక హుక్ పాయింట్, మెయిన్ వాల్యూ, సిటిఏ ఈ మూడింటిని బేస్ చేసుకుని మీరు ఎప్పుడైతే వీడియో అనేది అప్లోడ్ చేస్తారో డెఫినెట్గా మీకు వ్యూస్ అనేది వస్తాయి. ఎందుకంటే ఒక వ్యూవర్ అనేది మీ వీడియోని క్లిక్ చేసి చూసిన తర్వాత ఆటోమేటిక్గా మీ వీడియో పైన స్టెబిలిటీగా ఉంచగలిగేలా నెక్స్ట్ ఏం చెప్తారు, ఏం ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు, వ్లాగ్ అయితే ఇట్లా కొన్ని ఛానల్స్ కొన్ని కేటగిరీస్ ఉంటాయి కదా, ఇట్లా ఆ కేటగిరీ తగిన నెక్స్ట్ ఏం చెప్తారు, మనం ఏం చూడాలి, ఇట్లా సస్పెన్స్ చేస్తూ వెళ్ళారనుకోండి ఆటోమేటిక్గా ఎండ్ వరకు స్పెండ్ చేస్తారు కదా. సో దానివల్ల ఏంటి, ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది, వ్యూస్ అనేది ఎక్కువ వస్తూనే ఉంటాయి. మీకు కొన్ని స్క్రీన్ రికార్డింగ్ చూపిస్తా చూడండి. సో లాస్ట్ టైం నేను ఒక వీడియో చేసి ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో కూడా అంతే రెస్పాన్స్ ఇస్తారని ఆశిస్తున్నా. దెన్ ఇక్కడ నేను చూడండి వైటీ స్టూడియో అనేది ఓపెన్ చేసి మీకు చూపిస్తా. వైటీ స్టూడియో అనేది ఓపెన్ చేస్తా. సో ఇదనమాట వైటీ స్టూడియో అనేది ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. దెన్ ఇక్కడ చూడండి సింపుల్గా ఏం లేదు, నేను ఒక వీడియోనే క్లిక్ చేస్తా, చాలా తక్కువ వచ్చిన వ్యూస్, అది కూడా 200 వచ్చిన వ్యూస్ అనమాట. సో దీనిపై ఇట్లా క్లిక్ చేసిన తర్వాత చూద్దాం మనకి యావరేజ్ వీడియో డ్యూరేషన్ ఎంత వచ్చింది. చూడండి యావరేజ్ వీడియో డ్యూరేషన్ 2.37, అంటే ఇక్కడ దీనిపై క్లిక్ చేసిన తర్వాత మన వీడియో అనేది డౌన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది, ఇక్కడ డౌన్ అవ్వలేదు, ఇంకా పైకి వెళ్తుంది, బట్ కొంచెం టైం పడుతుంది అనమాట. ఈ విధంగా ఎప్పుడైతే ఇక్కడ చూడండి వ్యూస్ అనేది ఉంది, ఈ గ్రాఫ్ అనేది ఉంది కదా, అది పైకి వెళ్తుందో ఆటోమేటిక్గా మనకు వ్యూస్ అనేది వచ్చేలా ఉంది అనుకుని సిగ్నల్ మనకు పంపిస్తుంది. సో రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ రెవెన్యూ దీన్ని వదిలేయండి, ఇక్కడ రీచ్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇంప్రెషన్ క్లిక్ చూసినట్లయితే చూడండి ఎంత ఉంది, 4.2%. మ్యాక్సిమం మనకు ఎంత ఉండాలంటే 5% ఉంటే ఇంకా హై ర్యాంక్ వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, జస్ట్ ఇక్కడ ఈ పాయింట్కి వెళ్ళి దీనిపై క్లిక్ చేసిన తర్వాత చూపిస్తే ఈ పాయింట్కి వచ్చేసరికి చూడండి టాప్లో వెళ్ళింది, 5.2% వరకు వెళ్ళింది. అంతే, అంతవరకు ఎక్కువసేపు స్పెండ్ చేస్తున్నారు అనమాట. దాని తర్వాత కొంచెం డౌన్ అయిపోతున్నారు, ఎందుకంటే అక్కడ ఎక్కడో నా ఇన్ఫర్మేషన్ అనేది నేను వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే దీంట్లోని కొంతమందికి డిసప్పాయింట్ అయ్యేలా అనిపించవచ్చు, దానివల్ల ఇట్లా డ్రాప్ అయ్యారనమాట. ఇక్కడ చూడండి డ్రాప్ అయిపోయారు 3.7%. దెన్ ఇక్కడికి వచ్చేసరికి 3.5%, కాస్త అదే రేంజ్లో వెళ్ళిందనమాట. టోటల్ ఎండింగ్కి వచ్చేసరికి ఏముంది, 2.3% డౌన్ అయిపోయిందనమాట. సో దానికోసం క్లిక్ త్రూ రేట్ ఎంత వచ్చింది అంటే, ఈ క్లిక్ త్రూ రేట్ అంటే అసలు ఏంటంటే మన థంబ్నెయిల్ అనేది ఎంతమంది క్లిక్ చేసి చూస్తున్నారు అన్నది. సో ఇక్కడ టోటల్ వచ్చేసి చూడండి 4.2%, మ్యాక్సిమం 5 ఉంటే మనకు హై ర్యాంక్లో ఉన్న సిటిఆర్ ఉన్న థంబ్నెయిల్ అనుకొని మనం దాన్ని కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. దెన్ ఇట్లా అనమాట, మనం ఎప్పుడైనా సరే ఈ ఎనలిటిక్స్ని మనం ఎనలైజ్ చేస్తూ మన వీడియోని అప్లోడ్ చేసామనుకోండి ఆటోమేటిక్గా మనకు వ్యూస్ అనేది ఇంక్రీజ్ చేసుకునే అవకాశం మనలోనే మనం మార్పు అనేది ఆటోమేటిక్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే చూడండి, సో చాలామంది ఏం చేస్తారంటే వీడియో అనేది అప్లోడ్ చేసాం, దెన్ నెక్స్ట్ డే వచ్చేసి లేదంటే ఒక 3 అవర్స్ తర్వాత వ్యూస్ ఎంతమంది వచ్చారు, సబ్స్క్రైబర్స్ ఎంత వచ్చాయి, సో ఇవే చెక్ చేస్తారు. కానీ అసలు మన వీడియో అనేది ఎట్లా పర్ఫార్మెన్స్ చేస్తుంది, ఎంతమందికి రికమెండ్ చేసింది, మన థంబ్నెయిల్ చూసి ఎంతమంది క్లిక్ చేసి చూసారు, క్లిక్ త్రూ రేట్ ఎంత వచ్చింది, ఇంప్రెషన్ క్లిక్స్ ఎంత వచ్చాయి, ఇవన్నీ చెక్ చేశారనుకోండి. ఇన్ కేస్ 3 అవర్స్ తర్వాత ఇంప్రెషన్ క్లిక్స్ రాలేదనుకోండి, వెంటనే ఇంకో థంబ్నెయిల్ అనేది వెంటనే ఎడిట్ చేసి దానిపైన రీఅప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. వీడియో కాదు రీఅప్లోడ్ అంటే థంబ్నెయిల్ అనేది మార్చడానికి ట్రై చేయండి, టైటిల్ మార్చండి. అట్లా అయితే ఏంటంటే ఏ టైటిల్ అనేది హై ర్యాంక్ అవుతుందో అది తీసుకుందనుకోండి ఆటోమేటిక్గా ఆ వీడియో పైన ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుందనమాట. సో ఆటోమేటిక్గా మీకు వ్యూస్ అనేది వస్తాయి. ఇట్లా అనమాట
3 అవర్స్ తర్వాత మనం అనలైజ్ చేయాలి మన వీడియో ఎట్లా పర్ఫామ్ చేస్తుంది, సో ఎన్ని ఇంప్రెషన్ క్లిక్స్ వచ్చాయి, సో ఎంతమంది మన తమిళ చూసి క్లిక్ చేస్తారు, ఇవన్నీ చెక్ చేసుకొని మీరు ఎప్పుడైతే వీడియో అనేది అప్లోడ్ చేయగలరో అప్పుడే మీకు ఎక్కువ వ్యూస్ వస్తాయి. అంతేగాని లేదంటే అన్న వ్యూస్ రావట్లేదు మీ ఏం చేయాలి ఏంటని అడుగుతారు. మీరు అడగడంలో తప్పు లేదు, బట్ నేను చెప్తాను ఇట్లా ఏంటి, నేను గైడ్ చేసేది ఏంటంటే థంబ్నెయిల్ బాగుండి మన వీడియో పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందనుకుని ఒకసారి అనలైజ్ చేయండి అనలిటిక్స్కి వెళ్ళేసి. దాని తర్వాత మీకు తెలుస్తుంది అనమాట ఎట్లా మన వీడియో అనేది అనలైజ్ చేస్తే ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అనుకుని ఒక క్లారిటీ వస్తుంది. ఎక్కడ డ్రాప్ అవుతున్నారు, నేను ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుని మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఐ హోప్ గైస్ వీడియో కాస్త ఎంతైనా పర్లేదు ఓపికతో చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ కనుక, ఎందుకంటే ఇంత పర్టికులారిటీగా ఎవరు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దానికోసం మీకు ఎండోరు చూడండి అనుకుని ఇట్లా చెప్తున్నా, లేదంటే జస్ట్ ఇట్లా స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అయ్యారనుకోండి, ఇంత క్లారిటీగా ఎవరైతే చెప్పారో నాకు తెలిసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అయితే మాత్రం ఇక మీ ఛానల్ది గ్రో చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఈ 2026లో క్రియేటర్స్ అనేది లక్షల మంది వచ్చారు. సో మన వీడియో కానీ ఎంత బాగుంటే దాన్ని మనం ఎంత అనలైజ్ చేసుకోగలిగితే అంత ఎక్కువ మందికి రికమెండ్ చేసి మనకి ఎక్కువ పర్ఫార్మెన్స్ అంటే ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉండదు అనుకొని మీరు అర్థం చేసుకోవాలి. అదనమాట. సో నేను మీకు ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఎక్కువ క్రియేటర్ మనకు యూట్యూబ్లోని లక్షల క్రియేటర్స్ వచ్చారు కనుక మన వీడియోని పర్ఫామ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అనలైజ్ చేసుకోవడం మనకు తెలియాలి. మన వీడియో ఎట్లా పర్ఫామ్ చేస్తుంది, మనం ఎట్లా దాన్ని అనలైజ్ చేస్తూ ఎట్లా అప్లోడ్ చేయాలి, ఇవి తెలుసుకుంటేనే వాళ్ళకంటే ముందు మన వీడియోని రికమెండేషన్ చేయడానికి మనకు తెలుస్తుంది అనమాట. అంతేగాని అప్లోడ్ చేసామంటే ఏదో అప్లోడ్ చేసాము ఇట్లా ఎప్పుడు అనుకోకండి. అప్లోడ్ చేసిన తర్వాత ఏం చేయాలి ప్రాసెస్ అన్నది మీరు తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ప్రతి వీడియోలో నేను ఇట్లానే చెప్తుంటా అండ్ అందరి ఛానల్ ప్రమోట్ కూడా చేస్తుంటాను. సో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇంత పర్టికులారిటీ గైడ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి. ఎందుకంటే చాలామంది చెప్తారు ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోండి లేదంటే ఇది ఆన్ చేసుకోండి. నా వీడియోలో ఎప్పుడైనా సరే నేను ప్రాపర్ రీసెర్చ్ చేసిన తర్వాత నా వ్యూవర్స్కి ఇది వర్త్ అండ్ ఓకే వర్క్ అవుతుంది అనిపిస్తేనే నేను మీ దాకా తీసుకొస్తాను. కనుక ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే చాలామంది నాకు ఇదే కామెంట్ చేశారు, అన్న సబ్స్క్రైబర్స్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు, వాచ్ టైం పెరగట్లేదు. సో దానికోసం ఇటువంటి స్ట్రాటజీస్ మనం ఫాలో అవుతూ వెళ్ళామనుకోండి ఆటోమేటిక్గా మీ ఛానల్ చాలా త్వరగా మానిటైజేషన్ చేసుకోవచ్చు. దెన్ ఫైనలీ ఇప్పుడు వాచ్ టైం ఎట్లా పెంచుకోవాలి, మూడో క్వశ్చన్ ఇదే. మనకు చాలామంది కమెంట్ చేశారు కనుక నీకు సబ్స్క్రైబర్స్ గురించి చెప్పాను అండ్ వ్యూస్ గురించి చెప్పాను. ఫైనలీ వాచ్ టైం ఎట్లా పెంచుకోవాలి. సో చాలామందికి నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను, ప్లేలిస్ట్ దాని తర్వాత ఎండ్ స్క్రీన్ ఐ కార్డ్ ఇవి యూజ్ చేయండి, మీకు ఎక్కువ వాచ్ అవర్స్ వచ్చే ఛాన్స్ చాలా ఉంటుందన్నమాట అనుకుని ఇట్లా చెప్పాను. అండ్ అవి మీరు పాటిస్తే డెఫినెట్గా వాచ్ అవర్స్ పెరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు ఒక వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ప్లస్ మనకేందంటే రిటెన్షన్, ఈ రెండు కలిస్తేనే వాచ్ టైం అనేది ఎక్కువ ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఈ రెండు కలవాలంటే మనం ఏం చేయాలి, ఆడియన్స్కి మన వీడియో పైన స్టెబిలిటీగా ఉంచగలిగేలా మనం చేయాలన్నమాట. సో ఎప్పుడైనా సరే దానికోసం నేను స్టార్టింగ్లో వ్యూస్ కోసం చెప్పాను కదా, హుక్ పాయింట్ అనేది ఎట్లా ఇవ్వాలి ఏంటనేది, అది పాటిస్తే వీడియో అనేది ఎండోర్స్ స్పెండ్ చేస్తారు. ఎంత ఎండోర్స్ స్పెండ్ చేస్తే అంత ఎక్కువ వాచ్ టైం వస్తుంది కదా. మీకు చిన్న మెథడ్ చెప్తా, మీరు కానీ 4 minutes ఉన్న వీడియో అప్లోడ్ చేశారనుకోండి, ఒక వ్యూవర్ వచ్చిన తర్వాత 4 minutes వీడియో పూర్తిగా చూశారనుకోండి 60,000 వ్యూస్ వస్తే మీకు 4,000 గంటలు కంప్లీట్ అయిపోతుంది చాలా సింపుల్గా. కనుక కాస్త ఒక మంచి అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేయండి. డెఫినెట్గా త్వరలోనే మీ అందరి ఛానల్ మోనిటైజేషన్ అవుతుంది. సో నేను కూడా అట్లనే కోరుకుంటున్నా. మీ ఛానల్ ప్రమోషన్ కావాలన్నా, ఛానల్ చెక్ చేయాలన్నా, డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మీ ఛానల్ చెకింగ్ కోసం ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చా, ఫాలో అయ్యి మీరు కాంటాక్ట్ అయ్యారనుకోండి. ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తాను అనమాట. చాలామంది నాకు కాల్స్ కూడా చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళకు దాదాపు ఒక 21 minutes 30 minutes ఇట్లా మాట్లాడుతున్నారు. వాళ్ళకున్న డౌట్స్ అన్ని అడుగుతున్నారు, అన్నిటి క్లారిఫై చేస్తున్నా. దీనికి ఎటువంటి రూపాయి నేను తీసుకోను. గుర్తుపెట్టుకోండి, మీ పొజిషన్ నుంచి నేను కూడా వచ్చాను కనుక ఒక్క రూపాయి కూడా నేను తీసుకోను. ఎందుకంటే అందరం కలిసి గ్రో అవ్వాలని నా ఆశ. సో మీరు సపోర్ట్ చేస్తే నేను కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను. మీరు చాలామంది అండ్ అది తర్వాత వీడియోలో చెప్తా, కొన్ని మిస్టేక్లు చేస్తున్నారనేసి అది తర్వాత వీడియోలో చెప్తాను. కనుక వాచ్ టైం ఇంక్రీజ్ కావాలంటే ఏం చేయాలి చెప్పాను కదా. సో వీడియోని ఎండోర్స్ పెంచేసేలా చేయండి, రిటెన్షన్ అండ్ ఎవరి వీడియో రిటెన్షన్ పెంచడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా వాచ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఫైనలీ అండ్ సబ్స్క్రైబ్ పెరగనీకి ఒక సెట్టింగ్ చెప్తారన్నారు కదా బ్రో, ఏంటి అనుకుని చాలామందికి డౌట్ అయితే ఉండొచ్చు కదా. సో అది కూడా చెప్తా. ఇక్కడ స్క్రీన్ వీడియో ఆన్ చేసి చూపిస్తున్నా చూడండి, దెన్ ఓపెన్ చేసి చూపిస్తా అది కూడా. సో వీడియో అనేది మనం అప్లోడ్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ నేను అప్లోడ్ చేసిన వీడియో చూపిస్తున్నా. అండ్ మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి, డెఫినెట్గా మీకు వర్క్ అవుతుంది.
ఇక్కడైతే స్క్రీన్ వీడియో ఆన్ చేసి చూపిస్తున్నా చూడండి. ఇది ఎప్పుడు చేయాలంటే మన వీడియో అనేది ఎప్పుడైతే అప్లోడ్ చేస్తున్నామో అప్పుడే ఈ సెట్టింగ్ అనేది ఆన్ చేసుకొని పెట్టుకోండి. దానివల్ల మీకు యూజ్ ఏంటంటే ఒక వ్యూవర్కి మీ వీడియోని రికమెండ్ చేసిన తర్వాత ఆ వీడియో పైన ఏదైనా డౌట్ ఉందనుకోండి, వాళ్ళు ఏదైనా సరే కామెంట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అట్లా అయితేనే వాళ్ళకి కామెంట్ ఆప్షన్ అనేది ఆన్ అవుతుందన్నమాట. సో ఎట్లా ఏం చేయాలి అంటే క్లియర్గా చూపిస్తా. చాలా వీడియోస్లో చెప్పా. అండ్ మీరు అడుగుతున్నారు కనుక కొత్త వ్యూవర్స్ ఎవరైనా వచ్చి ఉంటే ఆ వీడియో చూడకుండా ఉన్నట్లయితే ఈ వీడియో రికమెండ్ చేస్తుంది కదా మీకు తెలుస్తుంది అనమాట. దానికోసమే మళ్ళీ చెప్తున్నా. అండ్ ఆల్రెడీ అప్లోడ్ అయిన వీడియో నేను చేసి చూపిస్తా. మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఈ ప్రాసెస్ చేసుకోండి. సో చూడండి, నేనైతే ఇక్కడ ఏదో ఒక ర్యాండంగా ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుంటా. ఇన్ పర్టికులర్ ఇదే వీడియో అని కాదు, ఈ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పెన్సిల్ సింబల్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ప్రోసెస్ అంతా వైట్ స్టూడియోలో చేసుకోవచ్చు, లేదంటే అప్లోడ్ చేసేటప్పుడు కూడా చేసుకోవచ్చు. సో దాని తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దంటే సో మోర్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి కమ్యూనిటీ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కామెంట్స్ ఆన్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి హూ కెన్ కమెంట్ అని ఉంది, ఆ పక్కన ఎనీవన్ అనుకుంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సబ్స్క్రైబర్స్ అండ్ మెంబర్స్. అండ్ ఇక్కడ దీనిపై క్లిక్ చేస్తే ఏంటంటే ఎవరైతే నా ఛానల్ది సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే కామెంట్ చేయగలరు. అండ్ మెంబర్షిప్ ఎవరైతే తీసుకుని ఉంటారో వాళ్ళు మాత్రమే కామెంట్ చేయగలరు. నేను ఇది యాక్సెప్ట్ చేస్తే దెన్ ఇక్కడ చూడండి మినిమం సబ్స్క్రిప్షన్ టైం అనేసి ఇచ్చారు కదా, 1 డే ఉంది. దానిపై క్లిక్ చేసి ఎనీ డ్యూరేషన్ పెట్టుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే కామెంట్ ఆప్షన్ అనేది ఆన్ అయ్యేలా ఉంటుందన్నమాట. ఐ హోప్ గైస్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఈ సెట్టింగ్ చాలా బాగుంటుంది, యూజ్ చేయండి, మీకు మంచి హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకంటే 1K సబ్స్క్రైబర్స్ త్వరగా కంప్లీట్ కావాలంటే ఈ సెట్టింగ్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. దాని తర్వాత మీ చాయిస్, మీరు ఆన్ చేసుకున్నా ఓకే, లేదంటే అది మీ చాయిస్ అనమాట. సో ఇట్లా నేనైతే టోటల్ క్లోజ్ చేసేస్తున్నా చూడండి. సో ఇది ఫ్రెండ్స్, మీకు సబ్స్క్రైబర్స్ ఎట్లా పెరగాలి అండ్ వ్యూస్ ఎట్లా తెచ్చుకోవాలి, వాచ్ టైం ఎట్లా పెంచుకోవాలి అంటే ప్రాపర్ గైడ్ ఇచ్చా. దానికి కొన్ని సెట్టింగ్స్ కూడా చెప్పా. ఇవన్నీ మీరు చేసుకున్నారనుకోండి డెఫినెట్గా మీకు 4000 వాచ్ అవర్స్ వ్యూస్ అనేది ఎక్కువ వస్తాయి, సబ్స్క్రైబర్స్ కూడా ఇంక్రీజ్ అవుతారనమాట. ఇంకా మీకు పర్టికులారిటీ వాచ్ టైం పెంచేలా ఇంకా కొన్ని సెట్టింగ్స్ కావాలనుకుంటే ఎండ్ స్క్రీన్లో ఒక వీడియో ఇస్తా. ఆ వీడియో చూడండి, క్లియర్గా తెలుస్తుంది. అందులో ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. ఒక 3 సెట్టింగ్స్ చెప్పాను, దాన్ని మీరు ఫాలో అయితే నాకు తెలిసి 15 డేస్, 30 డేస్, 45 డేస్, మ్యాక్సిమం 45 డేస్లో మీ ఛానల్ మోడరేషన్ డెఫినెట్గా చేసుకోగలరు. ఎందుకంటే నేను అట్లానే చేసుకున్నా కనుక గుర్తుపెట్టుకోండి. మనకి ఏదైనా మన ఛానల్ గ్రో కావాలంటే సెట్టింగ్స్ ఉండవు, టిప్స్ అండ్ ట్రిక్స్ స్ట్రాటజీస్ ఫాలో అయితే సరిపోతుంది అనమాట. పెద్ద పెద్ద క్రియేటర్లు కూడా వాళ్ళు ఏమో సెట్టింగ్ ఆన్ చేసి ఇట్లా వాళ్ళకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చేలేదు. దానికి టిప్స్ అండ్ ట్రిక్స్ కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అవ్వడం వల్ల సబ్స్క్రైబర్స్ ఇంతమంది వచ్చారు, వాళ్ళకి వ్యూస్ అనేది ఇట్లా వెళ్తున్నాయి అనమాట. వ్యూస్ వెళ్ళాలంటే వాళ్ళకి ఏం చేస్తారు, మీరు ఎప్పుడైనా ఒక పెద్ద క్రియేటర్ ఛానల్ అప్డేట్ చేయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హుక్ పాయింట్ ఇస్తారు. ఎట్లా అంటే ఇది నేను చెప్పబోతున్న పలానాది అనుకొని ఇట్లా స్టార్టింగ్లోనే చెప్తారు. అంతేగాని హాయ్ ఫ్రెండ్స్ నేను బాగున్నా, మీరు బాగున్నారా, వెల్కమ్ టు అవర్ ఛానల్, ఇలాంటివి ఏం చెప్పరనమాట. మెయిన్ పాయింటే చెప్తారు, అదే హుక్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే క్లిక్ చేసిన వ్యూవర్కి క్లియర్గా మైండ్లో ఫీడ్ అవుతుంది అనమాట. ఎట్లా అంటే పలానాది ఏదో చెప్తున్నారు, ఈ వీడియో నేను ఎండ్ వరకు చూస్తాను, మంచి ఇన్ఫర్మేషన్ పొందుతాను అనుకుని క్లియర్గా తెలుస్తుంది. అట్లా మనం చేయాలన్నమాట. ఐ హోప్ గైస్ ఇన్ఫర్మేషన్ మీకైతే నచ్చిందని అనుకుంటున్నా. దీని గురించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా కామెంట్కి ఆన్సర్ చేస్తా. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి, నేను కొత్తగా చూస్తున్న వాళ్ళని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ప్రతిరోజు మన ఛానల్లోనే యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ మోటివేషన్ అప్డేట్ అండ్ యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అనేవి మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. మీ ఛానల్కి బాగా యూజ్ అవుతుంది. సో ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. నేను వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.